नमामि धन्वन्तरिमादिदेवम् सुरासुरैर्वन्दितपादपद्मम्। ఆత్మీయులైన ప్రేక్షక మిత్రులారా నమస్కారం. ఆయుర్వేద సంహితకు స్వాగతం. మీతో మాట్లాడుతోంది ప్రొఫెసర్ డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. భారతీయ మహర్షులు ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచానికి అందించిన గొప్ప కానుక ఆయుర్వేదం. ఈ మహోన్నతమైన ఆయుర్వేద వైద్య శాస్త్రంలోని సనాతన శాస్త్రీయ విషయాల్ని, జీవన ప్రమాణాలను నేటి ఆధునిక జీవితానికి ఉపయోగపడేలా సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవివరంగా, సమగ్రంగా తెలియజెప్పే కార్యక్రమాల పరంపర ఇది. మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి మీకు అవసరమైన కార్యక్రమాన్ని ఎంచుకొని చూసే వీలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. మీకు నచ్చితే వీటి గురించి నలుగురికి తెలియజేయండి, వాళ్ళకి కూడా సహాయపడండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని నా ఆకాంక్ష. ఇక టాపిక్లోకి ప్రవేశిద్దాం. ఎండల వల్ల సమస్యలు అన్నీ ఇన్ని కావు. మన దేశంలో ఎప్పుడు చూసినా ఎండాకాలం లాగే ఉంటుంది. ఎండల వల్ల ఎన్నో అనర్థాలు. వీటికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఉష్ణోగ్రత గురించి కాస్త తెలుసుకోవాలి. మనం ఉష్ణ రక్త జీవులం, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. మన బాడీ టెంపరేచర్ 98.5 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. సెల్సియస్ లో చెప్పాల్సి వస్తే 37 డిగ్రీల సెల్సియస్. ఇలా ఎందుకు ఉండాలి అంటే మన లోపల, శరీరం లోపల రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఈ విధులన్నీ కూడా, అంటే జీవక్రియ సంబంధమైనటువంటి విధులన్నీ సక్రమంగా జరగటానికి ఈ టెంపరేచర్ అవసరం. ముఖ్యంగా
ఎంజైమ్లు సరిగ్గా పనిచేయాలంటే ఈ టెంపరేచర్ అనేది అవసరం. అయితే ఈ హీటు మనకి ఎలా వస్తుంది అంటే పచన క్రియ, మెటబాలిజం, అలాగే ఖండాల సంకోచం. ఖండాలు ఇలాగా సంకోచించినప్పుడు కూడా ఇలా హీట్ జనరేట్ అవుతుంది. అందుకే మనకి చలి పుట్టినప్పుడు వణుకుతాం. వణికినప్పుడు ఖండాలు బిగుసుకుంటాయి. ఖండాలు బిగుసుకున్నప్పుడు వేడి జనరేట్ అవుతుంది, కంఫర్టబుల్ గా ఉంటాం. అయితే ఈ ఎండాకాలంలో ఈ సమస్య ఎలా మొదలవుతుంది అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు జ్వరం వల్ల రావచ్చు, అలాగే శారీరక శ్రమ, అలాగే బాగా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి అప్పుడు కూడా ఇలా జరుగుతుంది. అలాగే ఫిట్స్ లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని రకాల మందులు, ఎగ్జైటేషన్ నేచర్ ఉంటుంది వీటికి, అలాగే ఆల్కహాల్, ఇలాంటి వాటన్నిటితో కూడా ఈ హీట్ అనేది, ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఉష్ణోగ్రత కొన్ని అంశాల వల్ల ఎక్కువ అవుతుంది. శారీరక ఉష్ణోగ్రత వాతావరణంలోకి విలీనం అవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఇలాగా శరీరంలో ప్రొడ్యూస్ అయిన హీటు చుట్టుపక్కల ప్రదేశాల్లోకి అబ్జార్బ్ అవ్వదు. ఎప్పుడు అంటే బాగా మందపాటి బట్టలు వేసుకున్నా, అలాగే సింథటిక్ వస్త్రాలు అంటే పాలియస్టర్, టెర్లిన్ ఇలాంటివి వాడారనుకోండి అప్పుడు కూడా మన శరీరం లోపల హీటు బయటికి వెళ్ళదు. అలాగే ఒబేసిటీ, స్థూలకాయం, ఎందుకంటే కొవ్వు ఒక ఇన్సులేటింగ్ పదార్థం లాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి అప్పుడు కూడా హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఇక వాతావరణంలో నీటి తేమ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి బయట వాతావరణంలో, అప్పుడు మన శరీరం లోపల నుంచి చెమట ద్వారా హీట్ బయటికి రావాలి. కానీ చెమట ఆరదు, ఎందుకంటే చుట్టుపక్కల నీటి తేమ ఎక్కువ కాబట్టి. దీంతో శరీరం లోపల వేడి పెరిగిపోతుంది. అంటే చెమట ఒకవేళ ఎక్కువగా పడుతూ ఉన్నా, లేకపోతే శరీరంలో ద్రవాంశాలు, లవణాలు తగ్గిపోయినా, బీపీ తగ్గిపోయినా, అంతర్గత ఉష్ణోగ్రత పెరిగినా ఈ సమస్య అనేది మొదలవుతుంది. ఏమేమి సమస్యలు రావచ్చు అంటే హీట్ క్రాంప్స్ రావచ్చు, ఖండాల నొప్పులు, అలాగే హీట్ ఎగ్జాషన్, నిస్త్రాణగా అనిపించవచ్చు, అలాగే హీట్ స్ట్రోక్, వడదెబ్బ రావచ్చు, హీట్ ర్యాష్, చెమటకాయలు ఇలాంటివి తయారు కావచ్చు, హీట్ ఎడిమా అంటే వాపు కూడా తయారు కావచ్చు. ఇవన్నీ కూడా ఇలాగ చెమట ఆరనందువల్ల, అలాగే లోపల వేడి ఎక్కువగా తయారవటం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. హీట్ క్రాంప్స్, ఖండాల నొప్పులు, దీని గురించి తెలుసుకుందాం. హీట్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి అంటే వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి అప్పుడు వస్తాయి. అలాగే బాగా ఎక్కువ చెమట పట్టిందనుకోండి అప్పుడు కూడా హీట్ క్రాంప్స్ వస్తాయి, అంటే కండరాలు పట్టేస్తాయి, నొప్పులు వస్తాయి. అలాగే కేవలం ఈ నీళ్లు ఇలాంటివి వితౌట్ సాల్ట్ తాగారనుకోండి అప్పుడు కూడా ఇలాగా వస్తూ ఉంటాయి. హీట్ క్రాంప్స్ మీరు ఎలా గుర్తుపడతారు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. పిక్కలు, తొడలు, ఉదర కండాలు ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి. అలాగే కండాలు గట్టిగా కుదుములుగా తయారవుతూ ఉంటాయి టచ్ చేసి చూస్తే. కండరాలలో మెలిపెడుతున్నట్టు నొప్పి వస్తుంది, వాంతులు, తిములుతున్నట్టు ఉండటం ఇవి కూడా ఉంటాయి. నీరసం, బడలిక ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో హీట్ క్రాంప్స్ ను తగ్గించుకోవటానికి, కండాల నొప్పులు తగ్గించుకోవటానికి ఒక చక్కటి రీహైడ్రేషన్ డ్రింక్ తయారు చేసుకొని మీరు తాగొచ్చు. బాగా మరిగించిన నీళ్లు 1 లీటర్ తీసుకోండి. దీనికి పంచదార గాని, తేనె గాని 50 గ్రాములు అంటే 3 పెద్ద స్పూన్లు అంటే 3 టేబుల్ స్పూన్లు కలపండి. ఉప్పు 1/2 టీ స్పూన్ కలపండి, 2.5 గ్రామ్స్. వంట సోడా కూడా అంతే, 1/2 టీ స్పూన్, 2.5 గ్రామ్స్. నిమ్మరసం లేదా నారింజ రసం 1/2 కప్పు కలపండి. మీకు ఒక చక్కటి ఆయుర్వేదిక్ రీహైడ్రేషన్ డ్రింక్ సిద్ధమవుతుంది. పెద్దవాళ్ళైతే దీన్ని రోజుకి 3 లీటర్లు తీసుకోవాలి, పిల్లలైతే 1 లీటర్ వరకు తీసుకోవాలి. దీన్ని ఎలాగా అంటే ప్రతి 5 నిమిషాలకి కొన్ని గుక్కలు తాగుతూ ఉండాలి. ఎంతవరకు అంటే మూత్రం పోసుకునేంత వరకు ఇలా తాగుతూనే ఉండాలి. అలాగే ఒక చక్కటి గృహ వైద్యం ఉంది హీట్ క్రాంప్స్ కి. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, లేదా 1 గ్లాసు మజ్జిగలో 1 పావు చెంచా ఉప్పు కలుపుకొని తాగొచ్చు.
మజ్జిగలో కాల్షియం ఉంటుంది, క్రాంప్స్ తగ్గుతాయి. ఉప్పు అంతే, ఈ కండాల నొప్పులను తగ్గిస్తుంది. సాల్ట్ బిస్కెట్లు, రాగి జావా ఇలాంటివి కూడా బాగా తీసుకోండి. ఇక దీనికి అవసరమైతే మీ తత్వాన్ని బట్టి మీ నాడిని పరీక్ష చేసిన తర్వాత, అలాగే ఇతర అంశాలు ఉంటాయి, దేశం, దూష్యం, బలం, కాలం, అనరం, ప్రకృతి, వయ, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని వీటన్నిటిని ఆధారం చేసుకొని మీకు ఏది సరిపోతుంది అనేది ఆయుర్వేద ఔషధాల్లో ఒకదాన్ని ఎంచుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో ప్రవాళ పిష్టిస్తాం, కొంతమందిలో నారికేళ లవణం బాగా పనిచేస్తుంది. మహావిషగర్భ తైలం ఎక్స్టర్నల్ గా మసాజ్ కోసం ఇస్తూ ఉంటాం. ప్రతాప్ లంకేశ్వర రసం, లక్ష్మీ విలాస్ రసం ఇలాంటి వాటిలో ఒకదాన్ని, అనువైన దాన్ని, మీ తత్వానికి సరిపోయేదాన్ని ఎంచుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెండో సమస్య హీట్ ఎగ్జాషన్, అంటే ఎండలకి బడలిగ్గా, నిస్త్రాణగా అనిపించటం. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ఒకవేళ చెమట ఎక్కువగా పోస్తుంది అనుకోండి, అప్పుడు వస్తుంది. అలాగే శరీరం నుంచి బాగా నీళ్లు వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు కూడా వస్తుంది. తిరిగి ఈ తగిన నీళ్లు ఒకవేళ మీరు తాగకపోతే అప్పుడు ఈ సమస్య వస్తుంది. ఎలా గుర్తుపడతారు మీరు హీట్ ఎగ్జాషన్ అంటే? కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా స్వెట్టింగ్ ఉంటుంది. స్వెట్టింగ్ ఉంది కదా, అందుకని హైపోవోలీమియా వచ్చి తల తిరుగుతూ ఉంటుంది, పడిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. వాంతులు, తెములుతున్నట్టు అనిపించడం ఇవి కూడా కనిపిస్తాయి. చర్మము పాలిపోయినట్లు చల్లగా తేమగా తగులుతుంది. ఇక బడలిగ్గా ఉంటుంది, అలాగే తలనొప్పి కూడా ఉంటుంది. చూపేమో మసకబారుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ కాంపెన్సేషన్, అంటే మీకు ఈ చెమట పట్టింది కదా, కాబట్టి దీన్ని కాంపెన్సేట్ చేయాలి వాల్యూమ్ని. అందుకని రక్తం ఎక్కువగా పంప్ చేయాలి కాబట్టి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే శ్వాస వేగం పెరుగుతుంది, హైపర్ వెంటిలేషన్ అంటాం. కండాల నొప్పులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే స్పృహ పడిపోతూ ఉంటారు కూడా. ఇక నిర్జలీయత లక్షణాలు కూడా, అంటే డీహైడ్రేషన్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే నాలుక తడారిపోవటం, అలాగే ఈ చర్మంలో ఎలాసిటీ పోవటం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి హీట్ ఎగ్జాషన్ ఉన్నప్పుడు, నిస్త్రాణం కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎండ నుంచి చల్లటి వాతావరణంలోకి వెళ్ళిపోండి, పనులన్నీ ఆపేయండి, రోజంతా విశ్రాంతి తీసుకోండి. పాదాలని, కాళ్ళని కాస్త ఎత్తులో పెట్టండి, అరికాళ్ళు మసాజ్ చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే చేయించుకోండి. అనవసరమైన బట్టలన్నింటినీ తొలగించేసేయండి. ఒక బట్టను తడిపేసేసి ఒళ్ళంతా తుడుచుకోండి. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఇలాగ తుడుచుకున్న తర్వాత శరీరాన్ని ఫ్యాన్ గాలికి తగలనివ్వండి. ఐస్ క్యూబ్స్ నలగొట్టి ఒక గుడ్డ సంచిలో వేసి చంకల్లో, గజ్జల్లో పెట్టుకోండి. ఈ భాగాల్లో పెద్ద సైజు రక్తనాళాలు ఉంటాయి. ఇవి చర్మానికి దగ్గరలో ఉంటాయి కాబట్టి వీటి ద్వారా తిరిగి చల్లదనాన్ని శరీరంలోకి పంపిస్తున్నాం. ఇక శీతల పానీయాలు, ద్రవాహారాలు వీటిని కూడా బాగా తీసుకోవాలి. ఇలాగా హీట్ ఎగ్జాషన్ ఉన్నప్పుడు 1 లేదా 2 లీటర్ల లవణ మిశ్రిత శీతల జలాన్ని, అంటే ఉప్పు కలిపినటువంటి చల్లటి నీళ్ళని 1 లేదా 2 గంటల వ్యవధిలో తాగాలి. ఈ రీహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మూత్రం సహజమైన రంగులో కనిపించాలి, అంతవరకు కూడా దీన్ని తీసుకుంటూ ఉండాలి. ప్రతి 2 లేదా 3 గంటలకి ఒకసారి మూత్ర విసర్జన చేస్తూ ఉంటే తిరిగి మీ శరీరంలోకి కావాల్సిన నీరు వచ్చినట్టు అర్థం. చూసారా, ఈ హీట్ ఎగ్జాషన్ లో మీరు చేయాల్సినటువంటి పనులు: నేల మీద పడుకోవాలి, తడిగుడ్డతో తుడుచుకోవాలి, ఫ్యాన్ గాలిని ఇలాగ శరీరానికి తగలనివ్వాలి, పాదాలనేమో ఇలాగ ఎత్తులో పెట్టి పడుకోవాలి. ఒకవేళ మేలుకొని ఉంటే నీళ్లు తాగాలి. ఇక దీనికి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, మీ తత్వాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. శారిబాది పానకం, మహాశిశిర పానకం, చందనాది చూర్ణం, చందనాది వట్టి, చంద్రకళ రసం, షడంగ పానీయం ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని మీ తత్వాన్ని బట్టి, ఇతర అంశాల ప్రభావాలని వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ముఖ్యమైనది హీట్ స్ట్రోక్, వడదెబ్బ. ఈ వడదెబ్బ చాలా ప్రాణ ప్రమాదం కాబట్టి అందరికీ దీనిపైన అవగాహన ఉండాలి. ఎందుకు వస్తుంది ఇది అంటే, ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటే వస్తుంది. టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది మనకి, అది ఫెయిల్ అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. 105 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 40
4.56 డిగ్రీల సెల్సియస్కి మించి ఒకవేళ శారీరక ఉష్ణోగ్రత పెరిగితే అప్పుడు హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగులుతుంది. అలాగే చెమట ఆగిపోయినప్పుడు కూడా ఈ వడదెబ్బ వస్తుంది. మెదడు పనితీరు దెబ్బతింటం వల్ల సాధారణంగా ఇది వస్తూ ఉంటుంది. ఎలా గుర్తుపడతారు దీన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న నిస్త్రాణ లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే అదనంగా అయోమయం ఉంటుంది, డెలీరియం ప్రలాపనలు ఉంటాయి, అలాగే తిరిగి తిప్పి పడిపోతారు, ఫిట్స్ లాంటి లక్షణాలు ఉంటాయి. చర్మాన్ని గమనిస్తే ఎర్రగా పొడిగా అలాగే వేడిగా ఉంటుంది. చంకల్లో సైతం చాలా వేడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బాధితుడిని చల్లటి ప్రదేశంలోకి మార్చి పడుకోబెట్టండి. చన్నీళ్లు చిలకరించి విసనకరతో విసరండి. మెడ, చంకలు, గజ్జల్లో ఐస్ ప్యాక్స్ ఉంచండి. ఉష్ణోగ్రత తగ్గించడానికి జ్వరం మందులను ఎప్పుడు కూడా ఇవ్వకండి. ప్రతి 10 నిమిషాలకి కూడా రెక్టల్ టెంపరేచర్ అంటే మలద్వారంలో థర్మామీటర్ ఉంచి చూస్తూ ఉండాలి. ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్హీట్ కి దిగగానే శీతల చర్యలు ఆపేయండి. పసిపిల్లల్లో, వయసు మళ్లిన వాళ్ళల్లో మరింత జాగ్రత్త పడండి. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత హైపోథర్మియా వస్తుంది. ఇలాగ ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి తరలించండి. తెలిలో ఉంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న రీహైడ్రేషన్ డ్రింక్ నివ్వండి. రీహైడ్రేషన్ డ్రింక్ అంటే మరిగించిన నీళ్లు 1 లీటర్, పంచదార, తేనె ఏదో ఒకటి 50 గ్రాములు, ఉప్పు 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాములు, వంట సోడా 2.5 గ్రాములు అంటే 1/2 టీ స్పూన్, నిమ్మరసం లేదా నారింజ రసం 1 కప్పు. వీటన్నిటిని ఇలా కలిపి రీహైడ్రేషన్ డ్రింక్ తయారు చేసి ఇవ్వాలి. దీన్ని పెద్దల్లో అయితే 3 లీటర్ల వరకు ఇవ్వాలి, పిల్లల్లో అయితే 1 లీటర్ వరకు ఇవ్వాలి. ప్రతి 5 నిమిషాలకి కొన్ని గుక్కల చొప్పున ఇస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే మూత్రం పోసుకునేంత వరకు ఇవ్వాలి. అలాగే హీట్ స్ట్రోక్, ఈ వడదెబ్బ సాధారణంగా ఆటలాడే సమయంలో వస్తూ ఉంటుంది. కాబట్టి క్రీడా సమయంలో నివారణ తెలిసి ఉండటం అవసరం. ఈ ఆటలాడబోయే ముందు బాగా నీళ్లు తాగాలి. 2 గంటల ముందు 1 లీటర్ తాగండి. పావు గంట ముందు 1/2 లీటర్ తాగండి. ఆటలో ప్రతి పావు గంటకి కూడా పావు లీటర్ చొప్పున నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక ఆటలాడిన తర్వాత ఎన్ని గ్రాములు బరువు తగ్గితే అన్ని మిల్లీ లీటర్ నీళ్లు తాగాలి. అంటే చెమట ద్వారా బరువు వెళ్ళిపోతుంది కదా, దాన్ని భర్తీ చేయాలి. అప్పుడు హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఆటలలో బాగా చెమట పడుతుంది అనుకోండి, మరిన్ని నీళ్లు తాగాలి. మూత్రం మోతాదు తగ్గితే అదనంగా నీళ్లు తాగాలి. పండ్లు, కూరగాయలు వీటిని బాగా తినాలి. కాఫీ, మద్యం ఇలాంటివి టోటల్గా వదిలేయాలి. అలాగే ఒకవేళ ఆరు బయట మీరు ఆడుతుంటే అంచున్నటువంటి టోపీ ధరించండి. అలాగే ఆటలాడబోయే ముందు తర్వాత కూడా చన్నీళ్లతో స్నానం చేయండి. అప్పుడు హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. అలాగే డ్రెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగులో ఉండేటటువంటి డ్రెస్సులు వేసుకోవాలి, తెలుపు కాదు. తెలుపు వల్ల ఏం జరుగుతుందంటే ఈ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే తేలిగ్గా ఉండేటటువంటి దుస్తులు ధరించండి, వదులుగా ఉండాలి. ఇవి చెమటని పీల్చుకునేలాగా ఉండాలి. కాటన్ అయితే మంచిది. అలాగే ఇవి ఒకే పొరలాగా ఉండాలి. 5-6 పొరలు అయితే మళ్ళీ లోపల హీట్ ఎంట్రాప్ అవుతుంది. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండకి గురి కాకపోవటం మంచిది. ఎండలకి క్రమంగా అలవాటు పడాలి. ఎక్లమటైజేషన్ అంటారు, సాత్మీకరణం. ఒకేసారి మీరు ఎండలోకి ఆడితే ఈ హీట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. రోజుకి 1 నుంచి 2 గంటల చొప్పున 8 నుంచి 10 రోజులు ఎండకు గురైతే అప్పుడు మీకు హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఆటలాడే టైంలో కళ్ళు తిరుగుతున్నట్టుగా, కడుపులో తెముతున్నట్టుగా అనిపిస్తే వెంటనే కూర్చోండి, లేదా బల్లపరుపుగా పడుకోండి నేల మీద. ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే అప్పుడు కాళ్ళని బాగా ఫ్రీక్వెంట్ గా ముడుచుకుంటూ ఉండండి. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కాళ్ళ పిక్కల్లో రక్తం ఉంటుంది, అది పైకి పంప్ అవుతుంది. ఒకవేళ కాళ్ళు వాస్తుంటే ఇలా వాపు రాకుండా కాటన్ సాక్స్లు వేసుకోండి. అలాగే హీట్ స్ట్రోక్ వడదెబ్బ ఉన్నప్పుడు నివారణగా చక్కటి గృహ చికిత్స ఉంది. మజ్జిగ తయారు చేసుకొని తాగండి. ఒకవేళ మీకు వాత సంబంధ సమస్యలుంటే, అంటే నొప్పులు ఇలాంటివి అయితే ఉప్పు, పంచదార, జీలకర్రతో ఈ మజ్జిగ తీసుకోండి. పిత్త సంబంధ సమస్యలు అనుకోండి, అంటే లోపల వేడిగా ఇలా ఉందనుకోండి, అప్పుడు మీరు షుగర్ లేదా పటిక బెల్లం కలుపుకొని తాగాలి మజ్జిగకి.
ఒకవేళ మీకు కఫ సంబంధ సమస్యలు ఉంటాయనుకోండి, అంటే ఎండ జలుబు ఇలాంటివి, హీట్ వల్ల జలుబు చేసిందనుకోండి, అప్పుడు మజ్జిగకి కాస్త శొంఠి, మిరియాలు, తేనె కలుపుకొని తీసుకోవాలి. అలాగే శరీరం లోపల ఈ వేడిని తగ్గించే హిమపానీయం తయారు చేసుకొని తాగండి. అంటే వట్టివేళ్ల పొడి 40 గ్రాములు, తెల్లచందనం పొడి 40 గ్రాములు, సుగంధి పాల వేళ్ల పొడి 40 గ్రాములు, నీళ్ళు 1 లీటరు, పంచదార 3 కిలోలు. ఇలాగే వీటన్నిటితో మీరు హిమపానీయం తయారు చేసుకోవాలి. అంటే ఈ 3 పొడులని కూడా నీళ్లలో రాత్రంతా నానబెట్టండి, ఉదయం వడబోయండి, పంచదార కలిపి మరిగించండి, సీసాలో పోసి నిల్వ చేసుకోండి. ఔషధం సిద్ధం, దీన్ని వాడుకోండి. 15 రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది. ఇక ఎండల వల్ల మరొక సమస్య చెమటకాయలు, ప్రిక్లీ హీట్. ఈ చెమటకాయల కారణాలు ఏమిటంటే చెమట వాహక నాళాలు అడ్డుకుపోవటం, అలాగే బట్టలు కప్పి ఉంచే భాగాల్లో ఇవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. మీరు గమనించండి. వీటి వల్ల బాగా అనీజీగా ఉంటూ ఉంటుంది, దురదగా అనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చెమటకాయలు మొటిమల్లాగా కనిపిస్తాయి. తల, మెడ, భుజాలు వీటి మీద ఇవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇలాగా ఈ ప్రిక్లీ హీట్ తయారు కాకుండా ఉండాలంటే పల్చటి బట్టలు తొడగాలి. అలాగే చర్మాన్ని చల్లగా పొడిగా ఉంచండి. నిద్రపోయే గదిని చల్లగా సౌకర్యవంతంగా ఉంచండి. పెసరపిండితోటి రుద్ది చన్నీటితో స్నానం చేయిస్తూ ఉండండి. ఈ చెమటకాయలకి ఒక చక్కటి గృహ వైద్యం ఉంది. మంచి గంధం పొడి 1 భాగం, ధనియాల పొడి 1 భాగం, తుంగముస్తల పొడి 1 భాగం, వట్టివేళ్ల పొడి 1 భాగం. అన్నిటినీ గులాబీ నీళ్లతోటి కలపండి. మెత్తగా పేస్ట్ లాగా చేసి పైకి పూయండి. దీంతో చెమటకాయలు డ్రై అవుతాయి. ఇక దీనికి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. మీ తత్వాన్ని బట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో చందనబల్లాక్ష తైలాన్ని ఇస్తూ ఉంటాం పైపోతగా. కొంతమందిలో ప్రవాళ పిష్టి బాగా పనిచేస్తుంది, లోపల హీట్ని తగ్గిస్తుంది. ఇంటర్నల్ గా జంబీరాది పానకం, షడంగ పానీయం ఇలాంటి బాగా పనిచేస్తాయి. అవసరమైన సందర్భాల్లో ముక్తా పిష్టి అని ముత్యంతో తయారైన ఔషధాన్ని కూడా ఇస్తూ ఉంటాం. ఇలాగా ఈ సందర్భాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన సందర్భాల్లో ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటే ఈ వేడి, ముఖ్యంగా ఎండల వల్ల, వేడి వల్ల ప్రాణ ప్రమాదం జరగకుండా, అనారోగ్యాలు తలెత్తకుండా ఉంటాయి. చూశారు కదా, ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ అంశం మీద మీకు ఇంకా ఏమైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉంటే మీరు నిస్సంకోచంగా నాతో మాట్లాడొచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి నన్ను కలవచ్చు. నేను ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 మధ్య మీ కాల్స్ని పర్సనల్గా అటెండ్ అవుతాను. నమస్తే. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. మీ మురళీ మనోహర్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.